సంవత్సర క్యాలెండర్ శ్రీమతి కాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రంలో ఈరోజు పాలక మండలి సమక్షంలో ప్రారంభించడం జరిగింది. రాబోయే నూతన సంవత్సరంలో కర్రీ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ దేవుని కృపతో మంచి వర్షాలు పండి రైతాంగమంతా కూడా గడిచిన 5 సంవత్సరాలుగా ఏ విధంగా అయితే సంతోషంగా ఉన్నారో అదేవిధంగా రాబోయే సంవత్సరంలో కూడా మంచి వర్షాలతో పాడి పంటలతో ఈ ప్రాంతమంతా కూడా సమృద్ధిగా ఉండాలని శ్రీమతి కాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి కృప అందరిపైన కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 2024 సంవత్సరం క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులంతా కూడా ఈ యొక్క స్వామివారి క్యాలెండర్ని తీసుకొని ఈ దేవస్థానంలో ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా వివరంగా ఆ క్యాలెండర్స్లో మెన్షన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఫాలో అవుతూ ఎప్పుడు ఏ ఉత్సవం ఉంది, ఎప్పుడు ఏ కార్యక్రమం ఉంది, ఎప్పుడు కళ్యాణం స్వామివారి ఉంది, ఎప్పుడు స్వాతి నక్షత్రం రోజు ఎప్పుడు ఉంది అనే వివరాలన్నీ కూడా ఆ యొక్క క్యాలెండర్లో పొందుపరచడం జరిగింది. భక్తులంతా కూడా ఈ స్వామివారి క్యాలెండర్ని దగ్గర ఉంచుకొని స్వామివారి యొక్క అన్ని కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ నెల 23వ తారీఖు ముక్కోటి ఏకాదశి కార్యక్రమం జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ఉదయం 2:30 నుంచి స్వామివారి యొక్క దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నాము. భక్తులంతా కూడా స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీర్వాదం తీసుకొని స్వామివారి ప్రసాదాలు అవన్నీ కూడా తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. 2024 అత్యంత శుభప్రదంగా దిగ్విజయంగా జరగాలని ఆ యొక్క శుభ సంకల్పంతో స్వామివారి యొక్క ఆశీర్వాదాలతో ఈ రోజున నూతన క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క శుభదినంలో అందరూ కూడా స్వామివారి యొక్క ఆశీర్వాదాలతో ఆ యొక్క క్యాలెండర్ని ఇంట్లో ఉంచుకుని ఆ యొక్క శాస్త్రబద్ధంగా చెప్పినటువంటి పంచాంగం ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకుని ఏ రోజు ఏం చేయాలా, మనం ఎటువంటి కార్యాలు నిర్వర్తించాలి, ఎటువంటి పండుగలు చేసుకోవాలి అని సదుద్దేశంతో అందరూ కూడా లోక క్షేమార్థం ఆ యొక్క క్యాలెండర్ అనుసరించి ఆ యొక్క హైందవ ధర్మాన్ని, ధార్మిక సంస్కృతిని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాను.